బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీపై ప్రభుత్వం సీరియస్ అయింది. మేధా స్కూల్ పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ స్కూల్ ను సీజ్ చేశారు. అలాగే పాఠశాలకు సంబంధించిన అనుమతులను కూడా విద్యాశాఖ రద్దు చేసింది. దీంతో ఆ స్కూల్లో చదివే విద్యార్థులను వేరే స్కూల్లో చేర్చేందుకు పేరెంట్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా మేధా స్కూల్ ఏదైతే బోయిన్పల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ సంబంధించినటువంటి మత్తు పదార్థాలు తయారవుతున్నాయనే ఉద్దేశంతో నిన్న టోల్గా అయితే ఏదైతే వార్తలు వస్తున్న తరుణం లోపల ఆ యొక్క పాఠశాల ఆ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఆ ప్రిన్సిపాల్తో పాటు డెలివరీ బాయ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడి నుండి 7 కిలోల నుండి 10 కిలోల వరకు మొత్తం ముడి సరుకును కూడా ఆల్ఫా జోన్ను అయితే అధికారులు ఆ పోలీస్ అధికారులతో పాటు ఈగల్ టీం కూడా స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న తరుణం లోపల అయితే మొత్తం టోల్గా కూడా ఆ నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఈ విషయం పైన ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం సీరియస్ అయిన వెంటనే ఆ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మేడ్చల్ జిల్లా అయితే జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారి కాసేపటి క్రితమే బాలానగర్ ఎంఈఓ ఎవరైతే ఉంటారో, ఇది బాలానగర్ మండలం కిందికి వస్తుంది కాబట్టి బాలానగర్ ఎంఈఓకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బాలానగర్ ఎంఈఓ ఆదేశాలతో అయితే అధికారులు వచ్చేసి ఈరోజు ఇప్పుడు కాసేపటి క్రితమే అక్కడ అయితే యొక్క పాఠశాలను మేధా పాఠశాలను మొత్తం టోల్గా కూడా రద్దు అయితే మొత్తం ఆ యొక్క లైసెన్స్ ఏదైతే ఈ యొక్క పర్మిషన్స్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ను రద్దు చేస్తూ అయితే ఆ యొక్క పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సోమవారం అంటే రేపు ఈరోజు హాలిడే ఉన్న తరుణం లోపల రేపు అధికారులు కూడా అక్కడ పాఠశాలకు వస్తారు. పాఠశాలకు వచ్చి ఆ యొక్క మొత్తం టోల్గా రికార్డ్స్ను కూడా పరిశీలన చేస్తారు. ఆ యొక్క పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ మేధా స్కూల్ పర్మిషన్స్ అని కూడా రద్దు చేస్తారు. అక్కడ మొత్తం టోల్గా 130 మంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం కాబట్టి ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క బోయిన్పల్లి ప్రాంతంలో ఉండేటువంటి ఏవైతే కొన్ని ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ అయితే పేరెంట్స్ ఏ స్కూల్లో కూడా జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యాశాఖ అధికారులు ఆ విధంగా ఆర్డర్స్ కూడా ఇస్తారు కాబట్టి ఏ పాఠశాలలోన్నా కానీ ఆ యొక్క పిల్లలు మొత్తం చదివేందుకు అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాట్లను కూడా రేపు చేస్తారు. వాళ్ళ యొక్క టీసీ బుక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క టీసీ కానీ మొత్తం రికార్డ్ షీట్స్ కానీ మొత్తం అధికారులు రేపు పరిశీలిస్తారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఆ దానిలో చదివే ఆ విద్యార్థులందరినీ కూడా అయితే పక్కలే ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కానీ ఇటు ఏడేడు పాఠశాలలో కానీ అధికారులు మొత్తం అక్కడ వాళ్ళని చేర్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. రేపు ఆ పాఠశాలను సందర్శించి కాసేపటి క్రితమే దానికి మొత్తం టోల్గా ఇక స్థాయి యొక్క మేధా పైన ఉన్నటువంటి ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఈ పాఠశాలలో దొరికినటువంటి ఆల్ఫా జోన్ మొత్తం టోల్గా ₹1 కోటి వరకు ఉంటుందంటూ కూడా వచ్చినటువంటి అయితే ఈ యొక్క వార్త లోపల విద్యాశాఖ స్పందించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పాలి. అయితే ఈ యొక్క పాఠశాలలో డ్రగ్స్ దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టోల్గా కూడా కీలక మలుపు తిరిగింది. అయితే విద్యా సంస్థలు అనేటివి ఎప్పుడు కూడా అయితే గుడిలతో సమానం కాబట్టి ఆలయాలతో సమానం చూస్తారు. ఆ యొక్క అయితే విద్యాలయాల్లో ఇలాంటి కొంతమంది కలుపు మొక్కలు ఉంటారు. అయితే విద్యాబుద్ధులు నేర్పించవలసిన ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆ స్కూల్ని నడిపించవలసిన బాధ్యత ఆయన దగ్గర ఉంటుంది. అయితే రేపటి భావి భారత పౌరులను తయారు చేసేవలసిన బాధ్యత ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయననే యొక్క అయితే పక్కదారి పట్టడం ఆ యొక్క స్కూల్లోనే మొత్తం 5 తరగతులను నిర్వహిస్తున్నారు. 5 తరగతులను నిర్వహించి ఒక 2 తరగతులను మొత్తం టోల్గా కూడా ల్యాబ్కు కేటాయించడం జరిగింది. ఆ ల్యాబ్లోనే మొత్తం టోల్గా అయితే 8 రియాక్టర్లను పెట్టేసి ఈ యొక్క ముడి సరుకు ఏదైతే ఉంటుందో ఆ ముడి సరుకుని తెచ్చేసి ఆల్ఫోజం తయారు చేస్తున్నారు. ఆల్ఫోజం తయారు చేసి సోమవారం నుండి కంటిన్యూస్గా శనివారం వరకు ఎవరికి కూడా అనుమానం రాకుండా స్కూల్ కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఆ యొక్క పాత బిల్డింగ్ కాదు, ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో అయితే సుదూర ప్రాంతంలో లేదు, మొత్తం టోల్గా హైదరాబాద్ నడి ఒడ్డున మెయిన్ రోడ్కు ఆనుకునే స్కూల్ ఉంది. అయితే స్కూల్ కాబట్టి ఎవరికి అనుమానం రాలేదు. 6 సంవత్సరాలుగా ఆ పాఠశాల కొనసాగుతుంది అంటూ అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే రేపు విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన స్పందిస్తారు. వారు ఏం చెప్తారు, దీనికి ఏ విధంగా ఎన్ని రోజుల నుంచి ఇది మొత్తం టోల్గా ఈ యొక్క దందా నడుస్తుంది, మరి వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు, ఎక్కడి నుంచి పేరెంట్స్ నుంచి కూడా ఇంతవరకు కంప్లైంట్ వెళ్ళలేదంటే ఎంత గుట్టు చప్పుడుగా నడుస్తుందో మనం తెలుసుకోవచ్చు. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డ్రగ్స్ అయితే వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే సీరియస్ అయిందని తెలుస్తుంది. ప్రభుత్వం సీరియస్ కాగానే విద్యాశాఖ నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
మేధాకు ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ రద్దు చేయాలంటూ వచ్చింది కాబట్టి విద్యాశాఖ అధికారులు ఈ కాసేపటి క్రితమే దాన్ని మొత్తం టోల్గా సీజ్ చేశారు. రేపు విద్యార్థులు 130 మంది విద్యార్థులను అన్ని వివిధ పాఠశాలల్లో మొత్తం టోల్గా విద్యార్థులని అయితే జైన్ చేసే విధంగా అయితే అధికారులు సంసిద్ధమవుతున్నారు. రైట్ ప్రవీణ్, విద్యాశాఖ అధికారుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఈ యొక్క మేధా స్కూల్లో ఉండేటటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ రద్దు చేస్తారు. 10th క్లాస్ వరకు దానికి పర్మిషన్స్ ఉన్నాయి. అయితే 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 10th క్లాస్ వరకు అన్ని పర్మిషన్స్ రద్దు చేస్తారు. ఫ్యూచర్లో కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ పైన ఎక్కడ కూడా అయితే తరగతి గదులు అయితే తరగతులు నిర్వహించొద్దు అనే కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తాయి. అయితే ఈ యొక్క కరెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో ఆయన పైన కేసు నమోదైంది కాబట్టి ఆ యొక్క పిల్లలు భవిష్యత్తు మెయిన్గా ఉంటుంది కాబట్టి ఆ దాంట్లో ఉండేటటువంటి రికార్డ్స్ ఏవైతే టీసీ బుక్ కానీ బోనోఫైడ్స్ కానీ ఆ దాంట్లో ఉండేటటువంటి అడ్మిషన్ రికార్డ్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మిషన్ రికార్డ్ని కూడా మొత్తం టోటల్గా అధికారులు స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న తర్వాత అయితే మండలాధికారి దగ్గర ఈ యొక్క అడ్మిషన్ రికార్డు కానీ ఈ యొక్క టీసీ బుక్ కానీ అక్కడ ఉంటుంది మొత్తం టోటల్గా. అయితే విద్యాశాఖ అధికారులే ఈ యొక్క పిల్లలు నూతనంగా ఇప్పుడు ఎక్కడ ఏ స్కూల్లో అక్కడ ఉండేటటువంటి సరౌండింగ్ ఏవైతే స్కూళ్ళు ఉంటాయో అన్ని స్కూల్కు ఆదేశాలు వెళ్తాయి. అయితే ఈ యొక్క పిల్లలు ఈ యొక్క మేధా స్కూల్లో చదివేటటువంటి 160 మంది పిల్లలు ఏ స్కూల్లో చేరుతామంటే ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే కూడా జాయిన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అధికారులు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇటు రేపు పేరెంట్స్తోని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. పేరెంట్స్ కూడా చెప్తారు ఈ యొక్క పాఠశాలలో జరిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క పాఠశాల కరెస్పాండెంట్ చేసినటువంటి ఘనకార్యం ఏంది అంటూ కూడా అయితే పేరెంట్స్కు చెప్తారు. పేరెంట్స్కు చెప్పి పేరెంట్స్తోని ఒక సమ్మతి పత్రంతోనే ఈ యొక్క విద్యార్థులను అందరినీ కూడా వేరే పాఠశాలల్లో జాయిన్ చేస్తారు. కాబట్టి ఇక రేపటి నుండి ఈరోజు ఏదైతే సీజ్ చేశారో ఈ రోజు నుండి ఆ స్కూల్లో ఎలాంటి కార్యకలాపాలు సాగకుండా చూసుకుంటారు. అయితే విద్యార్థులే కాదు మొత్తం టోల్గా ఆ యొక్క పర్మిషన్స్ అన్ని కూడా రద్దు చేస్తారు. కాబట్టి ఆ టీసీ బుక్స్ రికార్డు బుక్స్ అన్ని కూడా అయితే పాఠశాల విద్యాశాఖ అధికారులు మొత్తం దాన్ని తీసుకొని వెళ్తారు. రైట్ ప్రవీణ్, ప్రస్తుతం ఈ స్కూల్లో 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిని ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం వారి భవిష్యత్ ఏంటి? ఖచ్చితంగా చెప్తున్నది మనం అయితే పదే చెప్తున్నది కూడా అదే. ఎక్కడ చూసినా కానీ విద్యాశాఖకు ఒక రూల్స్ ఉంటాయి. ఏదైతే పాఠశాల సీజ్ చేయడం జరిగిన తర్వాత అందులో ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రులతో ఒకసారి ఈ యొక్క పాఠశాలలో జరిగిన కార్యకలాపాల గురించి మొత్తం టోల్గా చర్చిస్తారు. చర్చించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బోయిన్పల్లిలో సరౌండింగ్లో ఉండేటటువంటి అన్ని ఎయిడెడ్ స్కూల్ కానీ అన్ని ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ ఇటు ప్రభుత్వ స్కూల్ ఏవైతే ఉంటాయో దాంట్లో అన్నింటిలో కూడా పర్మిషన్స్ ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది. వీళ్ళని జాయిన్ చేసుకోవాలని ఎవరు వచ్చినా కూడా వీళ్ళకు అధిక ఫీజులు లేకుండా లేదా అడ్మిషన్ ఫీజు లేకుండా కూడా జాయిన్ చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఆ స్కూల్లో ఏదైతే అటెండెన్స్ ఉంటుందో ఆ అటెండెన్స్ కూడా ఇక్కడ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏ స్కూల్లో చదువుతారో ఆ స్కూల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే సాక్షాత్తు అయితే ఎంఈఓనే వచ్చి కూర్చుంటారు. అక్కడ ఎంఈఓ వచ్చేసి ఈ రికార్డ్స్ అని పరిశీలించి ఈ యొక్క 160 మంది విద్యార్థులకు ఎంఈఓనే ఈ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీపై ప్రభుత్వం సీరియస్ అయింది. మేధా స్కూల్ పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ స్కూల్ను సీజ్ చేశారు. అలాగే పాఠశాలకు సంబంధించిన అనుమతులను కూడా విద్యాశాఖ రద్దు చేసింది. దీంతో ఆ స్కూల్లో చదివే విద్యార్థులను వేరే స్కూళ్లలో చేర్చేందుకు పేరెంట్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.